ఆర్టీసీ బస్సులను అయితే సిద్ధం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆగస్టు 15 నుంచి అనే అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మరి అందుకు సిద్ధం చేస్తున్నారు ఏంటనేది తెలియదు. కానీ పాత బస్సులకు కొత్త కళ తీసుకొస్తున్నారట. ఆర్టీసీ బస్సుల్లో చిరిగిన సీట్లు, పగిలిన కిటికీలు, విరిగిన హ్యాండిల్లు ఇక కనిపించకుండా చూడగానే బింబేలెత్తించే డొక్కు బస్సులు కనుమరుగైపోయి సరికొత్త రూపంలో రోడ్లపైకి రాబోతున్నాయట. ఇంజన్లు బాగుండి బాడీలు దెబ్బతిన్న డొక్కుగా కనిపించే పాత బస్సులకు ఆర్టీసీ కొత్త రూపిస్తుంది. ఒక రకంగా అంటే ఇప్పటికీ మొత్తం 342 సూపర్ లగ్జరీ బస్సులు కొత్త రూపు తీసుకురాబోతున్నారట. అలాగే చాలా వరకు ఈ బస్ డిపోల్లో ఉన్న బస్సులు ఏవైతే ఉన్నాయో దానివల్ల అంటే ఇప్పుడు బస్సు మార్చేస్తే కొత్త బస్సు తీసుకొస్తే పెట్టుబడి ఎక్కువ. పాత దానికే ఇలా చేయడం వల్ల దాదాపుగా ఒక్కో బస్సుకు ఒక 2 లక్షల పైగా ఆదా అవుతాయట. ఇలా చేస్తే కనుక ఆర్టీసీ వర్క్ షాపుల్లోనే వీటిని మళ్ళీ రిపేర్ చేస్తున్నారు. అక్కడే తయారు చేస్తే కొత్త బస్సుల్లో సిద్ధం చేస్తున్నారు. ఇంజిన్ బాగున్న వాటికి కొత్త బాడీలు కూడా ఏర్పాటు చేస్తున్నారంట. సీట్లు అన్నీ చిరిగిపోయి ఉంటాయి అవన్నీ. అయితే ఇవి ఒక రకంగా ఇవన్నీ రేపు ఉచిత బస్సుకు సిద్ధం చేస్తారా, ఉచిత ప్రయాణానికి ఏంటి అనేది క్లారిటీ లేదు. కానీ వాటికి కొత్త బస్సులు వేసినా సరే భవిష్యత్తులో ఏమవుతుంది అంటే ఈ ఉచిత బస్సుల్లో రద్దీ పెరిగిపోద్ది. రద్దీ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అటువంటిప్పుడు మిగిలిన బస్సులు కూడా మంచిగా ఉండాలంటే ఇమీడియట్గా వాటన్ని రెడీ చేయాలి. అందుకే సిద్ధం చేస్తున్నారు ఏంటో తెలియదు. కానీ మొత్తానికి పాత బస్సుల్ని మళ్ళీ రీమోడల్ చేస్తున్నారట.